హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు మన ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నా వాయిస్ కాస్త చేంజ్ అయ్యి ఉంటుంది, ఎందుకంటే ఫుల్ కోల్డ్లో అయితే ఉన్నాను. జలుబు చేసింది బాగా, అయినా కూడా అలాగే మాట్లాడుతున్నాను. ఏమైనా ఇబ్బందిగా ఉంటే సారీ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ హడావిడంతా ఎందుకా అని చూస్తున్నారా? ఇదైతే వసంత పంచమి రోజు అనమాట. మా ఊర్లో వసంత పంచమి అనేది చాలా బాగా చేస్తాము, ఒక పండగలా చేస్తామన్నమాట. సో వసంత పంచమి రోజు అందరూ ప్రతి ఒక్క ఇంటికి రిలేటివ్స్ అయితే వస్తారు. అక్కడి నుంచి అమ్మవారికి అభిషేకం చేస్తారు. ప్రతి ఇంటి నుంచి కూడా కలశాలు ఎత్తుకొని కలశాల్లో పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తారు అమ్మవారికి. సో అందరూ అయితే రెడీ అవుతున్నారు ఇంట్లో. ఇంకా జానుపాపకైతే ఇంకా వాళ్ళమ్మ పెళ్లి కూతురులా రెడీ చేసేస్తుంది. అందరైతే రెడీ అవుతున్నారు. ఇంట్లో పూజ ఫస్ట్ ఫినిష్ అవ్వాలి కాబట్టి నేనైతే ఇంట్లో పూజ అయితే చేసేసాను అనమాట. చూడండి, ఇలా అయితే పూజ చేసేసాను. ఇంకా కలశాలు అయితే పెట్టాము. ఇట్లా లైన్గా కలశాలు పెట్టేసి అందులో పంచామృతాలు అనేది పోయాలన్నమాట. పాలు, పెరుగు, చక్కెర, అరటిపండు, తేనె, ఇలా పంచామృతాలు వేసి అమ్మవారిని ఇలా పూజిస్తాము. అన్ని కలశాలకు నైవేద్యాలు వండి పెట్టి ఇక జానుపాప అయితే మొత్తానికైతే రెడీ అయిపోయింది. మేకప్ అంటే ఒక గంట సేపు కానీ కూర్చొని వేయించుకుంటుంది ఇంట్రెస్ట్గా, అంత ఇష్టం తనకి. ఇంకా జడ అయితే పెద్ద జడ కావాలని చెప్పేసి ఏడ్చి మరీ వేయించుకుంది. మళ్ళీ కదిలితే ఎక్కడ ఊడిపోతుందని చెప్పేసి అసలు కదలకుండా అలాగే ఉంది. ఇక మనదనమాట. ఇక అందరూ రెడీ అయిపోయారు. లాస్ట్ మన వంతు, లాస్ట్ రెడీ అయ్యాను. ఇక మా అమ్మాయిది ఒకటే తిడుతుంది, ఎప్పుడు లాస్ట్ నువ్వు రెడీ అవుతావు, ఎప్పుడు కానివ్వు అని చెప్పేసి. ఇక మొత్తానికైతే అయిపోయింది. అందరం కలిసి ఇంకా మా అక్క వాళ్ళు మేము అందరం కలిసి కలశాలు అయితే ఎత్తుకున్నామంట పూజ చేసేసుకొని. ఇక్కడ నుంచి మా ఇంటి నుంచి బయలుదేరిపోయి బయట అందరం కలుస్తాం ఒక చోట్లో. మా ఇంటి ముందుకు వస్తారు అందరూ. మా కాలనీలో అందరం కలిసి ఒక చోట కలిసి అక్కడ నుంచి కలశాలు తీసుకొని గుడికి అయితే బయలుదేరుతాము. బయట ఆల్రెడీ అందరు వచ్చి వెయిట్ చేస్తున్నారు. ఇక మాది లేట్ అనమాట. సో మేమైతే ఇప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరాం బయటికి. అక్కడ నుంచి అయితే గుడికి బయలుదేరుతాము. ప్రతి ఒక్క ఇంటి నుంచి అయితే ఖచ్చితంగా కలశం అనేది వెళ్తుందనమాట. మా ఊర్లోనే కాదండి, మా చుట్టుపక్కల ఊర్లో ఉన్న వాళ్ళు కూడా కలశాలు తీసుకొని వస్తూ ఉంటారు ఈరోజు. ఎందుకంటే ఈరోజు చాలా స్పెషల్, అమ్మవారి నిజరూప దర్శనం అనేది జరుగుతుంది ఈరోజు. ఎందుకంటే ఇయర్ మొత్తం అమ్మవారిని అలా చూడలేము, కానీ ఈరోజు సాక్షాత్ అమ్మవారిని మాత్రం నిజరూప దర్శనంగా దర్శించుకోగలుగుతాము. అభిషేకం చేస్తామన్నమాట. సో చాలా అంటే చాలా మంచిది అమ్మవారికి అలా చేస్తే అనేది మా ఊరి నమ్మకం అన్నమాట. సో అందుకని చెప్పేసి ఎవరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా వసంత పంచమి రోజు మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి కలశాభిషేకం మాత్రం చేస్తారు. ఇక అందరం కలిసి ఇంటి నుంచి గుడికి అయితే బయలుదేరిపోయాము. ఊరంతా డప్పు సౌండ్లతో మోగిపోతుంది, కలకల్లాడిపోతుంది. ఇటు చూడండి, నాటకాలు వేసే వాళ్ళు కూడా వచ్చారు. అమ్మవారి అవతారాలు ధరించి ఊరేగింపు అయితే చేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి ఇంకా కలశాలు ఎత్తుకున్న వాళ్ళు కూడా వాళ్ళతో పాటే వెళ్తారు. మొత్తం ఊరేగింపుగా తిరిగి మొత్తం చుట్టూ తిరిగి అమ్మవారి టెంపుల్కి అయితే చేరుకుంటారనమాట. ఇంకా చాలామంది కూడా ఎక్కడెక్కడో దూరం ప్రదేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సినిమా యాక్టర్స్ కూడా చాలామంది వస్తూ ఉంటారు. కొంతమంది ఏమనుకుంటారంటే మేము పంచామృతాలు తీసుకురాలేకపోయామే అని అనుకుంటారు. అలాంటి బాధ ఏమో లేదు, ఎందుకంటే గుడి దగ్గరనే పంచామృతాలు ఏర్పాటు చేసి ఉంటాయి కలశాలలో. అక్కడ అమౌంట్ కట్టేసి మీరు తీసుకొని అమ్మవారికి అభిషేకం కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఈరోజైతే మా ఊర్లో ఇళ్ళల్లో అయితే ఎవరూ ఉండరు, అందరు ప్రతి ఒక్కరు కూడా గుడి దగ్గరే ఉంటారు. ఒక పెద్ద జాతరలాగా అయితే జరుగుతుంది. నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇంకా బయట నుంచి వచ్చిన వెహికల్స్ అయితే బయటనే ఆగిపోతాయి అన్నమాట. అసలు ప్లేస్ అనేది ఉండదు, దారి కూడా ఉండదు గుడి వరకు కూడా. ఇక దర్శించుకోవడానికి దర్శనాలు కలశాలు ఎత్తుకున్న వాళ్ళకి ఒక రూట్లో పంపిస్తారు, నార్మల్గా ఉండే వాళ్ళకి ఒక రూట్లో పంపిస్తారు. సపరేట్ దర్శనం అయితే అమ్మవారికి జరుగుతుంది అనమాట. సో కాకపోతే అందరికి మాత్రం అమ్మవారు దగ్గర నుంచే కనిపిస్తారు, నిజరూప దర్శనం అనేది కనిపిస్తుంది. సంతోషంగా దర్శనం అయితే చేసుకోవచ్చు, అలాంటి ప్రాబ్లం ఏది లేదు.
ఈ వసంత పంచమి ప్రతి సంవత్సరం కూడా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లోనే వస్తూ ఉంటుంది. ఆ నెలల్లో వసంత పంచమి రోజు ఇలా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి శుభాలు జరుగుతాయని, వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా, ఊరికి ఎలాంటి సమస్యలు ఉన్నా అలాంటిదల్లా తొలగిపోయి అందరికీ శుభం జరుగుతుందని భావిస్తారనమాట. సో అందుకని మీకు కూడా చెప్తున్నాను, ఒకవేళ వీలైతే నెక్స్ట్ టైం వసంత పంచమి రోజు ఆలంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామిని మాత్రం దర్శించుకోండి. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు అయితే చేయండి. మీకున్న ప్రాబ్లమ్స్ పోతాయి, మీకు అందరికీ మంచి జరుగుతుందని భావిస్తున్నాను అనమాట. సో అందుకని నెక్స్ట్ టైం మీరు కూడా ట్రై చేయండి. అమ్మవారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ జనాల్లో వీడియోస్ అయితే సరిగ్గా తీయలేకపోయాము. మొత్తానికి గుళ్ళోపడికైతే వెళ్ళాము. లోపలికి గర్భగుడిలోకి కెమెరాస్ అలో ఉండవు కాబట్టి అక్కడైతే వీడియో తీయలేదు. ఇక మొత్తానికి అభిషేకం అయితే అయిపోయింది. కాస్త అలసిపోయారని మా వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడికే మధ్యాహ్నం అయిపోయిందనమాట. సో ఇక కాసేపు కూర్చొని ఇక్కడే భోజనాలు చేసి ఇంటికైతే వెళ్ళిపోతామన్నమాట. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.